మరి ఆనాటి నుంచి దాదాపు ఈ 73 సంవత్సరాల కాలంలో మరి దాదాపు 6-7 సంవత్సరాలు అంటే ఆనాటి నుంచి మనం తీసుకున్నట్టయితే ప్రధానమంత్రులు ఆ రోజు నెహ్రూ గారు కానివ్వండి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు మరియు రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, అట్లాగే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వం వరకు కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటిదాకా అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఈ యొక్క సమస్య లేదు. ఏది ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనే విధానంలో ఎక్కడ కూడా రోడ్ల మీద వచ్చి రైతులు ఒడ్ల దగ్గర రోడ్ల మీద ఆరబోసి పండుకునే పరిస్థితి మనము ఎప్పుడు కూడా చేయలేదు. ఇది ఎప్పుడు సమస్య మొదలైందంటే అటు బీజేపీ ఇటు రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ ఒక 6 నెలల నుంచి ఈ కొత్త సమస్యను సృష్టించబడ్డది. ఇది సమస్యను సృష్టించబడ్డది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా ఈ గతంలో ఉన్న ఎఫ్సిఐ విధి విధానాలు తుంగలో దొక్కి అసలు రైతులను కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన ప్రభుత్వాలే ఈ 2 ప్రభుత్వాలు ఈరోజు రోడ్ల మీద రైతులను పండబెట్టి వీళ్ళు మా మీడియాలలో యుద్ధాలు చేస్తున్నారు. ఈ రోజున ఒకవైపు ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి ఆయన మంత్రి, సెంట్రల్ మినిస్టరు, బండి సంజయ్ ఎంపీ, ఆయన బీజేపీ ప్రెసిడెంట్, మరి ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. ఈ 2 ప్రభుత్వాలు విచిత్రం ఏంటంటే నేను ఒక మాట టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో మీరు ఓట్లేసిరు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి అడిగితే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మీరు ఓటేసిరు. అంటే మీరు రాజకీయంగా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి మీరు బీజేపీ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్లో మీరు అంతర్గతంగా ఓటేసిన వాళ్ళు, తెలంగాణ ముఖ్యమంత్రి మన పరిపాలనలో రైతులు రోడ్ల మీద పండుకుంటే ఆ వరి ధాన్య రైతులను కాపాడే దాంట్లో ఎందుకు ప్రధానమంత్రిని మీరు ఒప్పించుకోలేకపోతున్నారు? అంటే మీ ఓట్లు అంటే ఇక్కడ 2 సార్లు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి తెలంగాణ ఎంపీలు ఓట్లేసారు. ఈ ఎంపీలు ఎవరు ఓట్లేసి ఎంపీలు బీజేపీ, మోడీ గారు, అమిత్ షా గారు చెప్పిన ఆ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఓట్లేసారు. ఇలా అవకాశాన్ని అక్కడ మీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఓటేసిన వాళ్ళే కదా. మరి అదే రైతులు రోడ్ల మీద వడ్ల గింజలను, వరిని రోడ్ల మీద రోజు 3 నెలల నుంచి ఆరబెట్టుకొని, కుప్పలు పోసి ఆరబెట్టుకొని మరి వాళ్ళు రైతులు రోడ్ల మీద పండుకుంటే ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు వాళ్ళు ఇది సమస్యకు పరిష్కారం దిశలో ఈ కార్యాచరణ జరుగుతలేదు? సరే, మేమేమో అపోజిషన్ ఉన్నాం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపోజిషన్ పార్టీ కాబట్టి మేము పార్లమెంట్ దగ్గర లేకపోతే రాష్ట్రంలో కానీ మేము నిరసన చెప్పేదాంట్లో ఒక అర్థం ఉంది. మీరు ఓట్లు వేసినప్పుడు మీరేమో బీజేపీతో దావతో చేసుకుంటారు, మన రైతులనేమో రోడ్ల మీద వంట పెడుతూ దీని సమస్యను పరిష్కారం జరుగుతలేదు. కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆనాటి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకున్నట్టయితే స్టిల్ మన యూపీఏ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా వరిని కడుపులో పెట్టుకొని ఏ కష్టం వచ్చినా సబ్సిడీ విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే వరి ఎప్పుడు కూడా ఈ పంచాయతీలు లేవు. ఎప్పుడు కూడా ఎందుకైనా ముందులో నష్టపరిహారం కూడా వచ్చేటి. కాబట్టి ఈ రకమైన ఒక రాజకీయ లబ్ధి కోసమే ఈ వరి ధాన్యాన్ని మీడియాలో వీళ్ళు కుస్తీ పోటీలు పడుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు 2 ప్రభుత్వాలు, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ఒక అగ్రికల్చర్ 2 మినిస్టర్లు కూర్చొని ఒక స్థానంలో కూర్చొని వీళ్ళు ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ రైతుల సమస్యను దీన్ని రాజకీయంగా రోజు ఒక యుద్ధ వాతావరణాన్ని తెలంగాణలో తీసుకున్నారు. మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రాష్ట్ర విభజన ఇచ్చిన తర్వాత, రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత, తెలంగాణ రైతులు మీకు ఓట్లు వేసిన తర్వాత అదే ఎంపీలు ఆడి డ్రామా చేసుకోవడం ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఈడ. ఎవరు? బీజేపీ ప్రభుత్వం మీద. బీజేపీ ప్రభుత్వం ఏమో టీఆర్ఎస్ మీద చేస్తుంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమో
బీజేపీ ప్రభుత్వం మీద చేస్తుంది. అసలు సమస్యను పరిష్కరించేటోడే యుద్ధాలు చేస్తున్నారు. ఇది విచిత్రమైన పరిపాలన ఉంది. ఇప్పుడు ఒక భక్తుడు దేవుడి దగ్గరికి పోతాడు. దేవుడు వరాలిచ్చే దేవుడే భక్తుడిని అడిగితే ఎట్లుంటుంది అట్లుంది. ఇప్పుడు ఈ కథ అంతా కష్టాలలో ఉన్న ఒక భక్తుడు దేవుని దగ్గర పోయి నాకు ఈ కష్టాలు ఉన్నాయి దేవుడా నాకు ఈ కష్టం తీర్చు అని అడుగుట్లో అర్థం ఉంది. ఎందుకంటే మనం పోయి అడగాల్సింది దేవుణ్ణే కాబట్టి. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి. వచ్చే 2000 ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క వరి ధాన్యం మీద ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ సంవత్సరం అంతా ఉద్యమాలు చేస్తూ రైతులను కన్ఫ్యూజ్ చేసి డైవర్షన్ చేసి మళ్ళీ అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్ ఏముందంటే ఈ రెండు పార్టీల యొక్క వ్యూహం ఏముందంటే సమస్యను సృష్టించిందే వాళ్ళు, సమస్యను తీసుకొచ్చి పెట్టిందే వాళ్ళు, ఈ వరి పంచాయతీ మళ్ళీ పరిష్కారం కోసం కొట్లాడేది కూడా వాళ్ళే. అధికార పార్టీలు సమస్యను వాళ్ళు సృష్టిస్తున్నారు, మళ్ళా సమస్య పరిస్థితున్నారు. కాబట్టి ఇది రైతులు గమనించాలి, రైతులు ఇది గమనించాలి. చాలా పెద్ద మోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ డబల్ గేమ్ ఆడుతున్నారు. ఇదంతా కూడా రైతుల బ్రతుకులతోటి ఆట ఆడుతున్నారు వీళ్ళు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాత్రి పగల ముసలోళ్ళ వరి ధాన్యాల గల పండుకొని హార్ట్ అటాక్లతో చనిపోతున్నారు. వాళ్ళని పోయి పరామర్శించే నాదుడు లేడు, వాళ్ళకి నష్టభారం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా మరి వాస్తవానికి కూడా మొదటి నుంచి కూడా ఈ 70 ఏళ్ల కాలంలో ఎక్కువ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్. అలాంటి సమయాల్లో ఎప్పుడు కూడా ఈ వరి ధాన్యం మీద ఇలాంటి పంచాయతీలు లేవు. మొదటిసారి ఈ పంచాయతీలు స్టార్ట్ అయ్యాయి. ఇది అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు కొత్త డ్రామా మళ్ళా మన రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సైన్యం పోయి అనుకుంటున్నాం. ఈ డ్రామా ఏదో తెలుస్తలేదు. ఆ మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఈ మంత్రి అపాయింట్మెంట్ అంటే నేనేమంటే అండర్స్టాండింగ్ ఇదంతా. మేము రాష్ట్రం టిఆర్ఎస్ మంత్రులము ఢిల్లీకి వస్తాము, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకండి. ఎందుకంటే ఈ గేమ్ ఎందుకు నడుస్తున్నదంటే గేము ఈ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం రావద్దు అనేది బీజేపీ వ్యూహం. బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ టిఆర్ఎస్కే కాంగ్రెస్కే ఉంటుంది అవకాశం. కాబట్టి బీజేపీకి ప్రధాన శత్రువు రాజకీయంగా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కి ప్రధాన శత్రువు బీజేపీ. కాంగ్రెస్ సిద్ధాంతం ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం. ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వమే అన్ని సంస్థలు నడపాలనే విధి విధానాలతోటి గత 70 ఏళ్ల పరిపాలనలో ఎక్కువ పరిపాలించిన సంవత్సరాలంతా కూడా మరి కాంగ్రెస్ పరిపాలించింది. కాబట్టి ఈ బీజేపీ కార్పొరేట్ వ్యవస్థని అభివృద్ధి చేసే దశలో వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దానికి ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా వెనక డోర్ నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇది ఈ రకంగా మన తెలంగాణ రైతుల జీవితాలతోటి, మన తెలంగాణలో ఉన్న రైతు కుటుంబాలతోటి, వాళ్ళ రైతు బతుకులతోటి రాజకీయంగా మరి వీళ్ళందరినీ కూడా రోడ్ల పాలు చేసి వాళ్ళ నడుము విరగొట్టి వీళ్ళ రైతుల పొట్ట కొట్టి వీళ్ళు రాజకీయ బతుకు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు పోయినాకనే సమస్య పరిష్కారం కానీ ఢిల్లీకి పోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులలో మరి మంత్రులు పోతాడు ఎవరు తెస్తాడు? అంటే మేము టీవీలలో చూసిన మంత్రులు ఎట్లా పోయారంటే అందరు దుప్పట్లు రగ్గులు పట్టుకొని దిగుతున్నారు. అంటే ఈడ రైతులు ఏమనుకోవాలంటే మా తెలంగాణ మంత్రులు
ఢిల్లీలో చల్లింది కాబట్టి ఆ చలిని తట్టుకోలేక ఇక దుప్పట్లు రక్కులు తీసుకోపోయారు, మా రైతుల కోసం పోరాటం చేస్తున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి. నేను చూసిన ఇరిగేషన్ మినిస్టర్ గారు టీవీలలో కనబడుతున్నాడు, దుప్పట్లే కనబడుతున్నాయి. ఇంకొకటంటే తెలంగాణ రైతులని ఏ రకంగా మోసం చేస్తున్నారు మీరు? ఎవరైనా సూట్ కేసు పట్టుకొని పోతాడు కానీ రగ్గులు పట్టుకొని పోతారు ఎవరైనా? నేను కొత్తగా చూస్తున్నా ఇదంతా. అంటే ఇంత పెద్ద డ్రామానా ఇదంతా? ఇంత నాటకం అవసరమా తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏం చెప్తుందంటే, కేంద్రం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కానీ ఈ యొక్క ఇప్పుడు నిన్న మరి మేము ఒకటే చెప్తున్నాం, ఎఫ్సిఐ ద్వారా మరి బయోగ్యాస్ అంటారా టెక్నికల్ గా సమలక్ష చెప్తారు. నేను టెక్నికల్ దాంట్లో ఓనిగా అల్టిమేట్ తెలంగాణ రైతులు రోడ్ల మీద పండకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ వరి ధాన్యాన్ని ఇమ్మీడియట్లీ కొనాలని 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీగా మనం ఒత్తుకుంటున్నాం. అది జరుగుతలేదు. వచ్చే యాసంగికి వరి కొనమని చెప్పేసి ఏమంటున్నాడు, నెక్స్ట్ యాసంగి మేము వరి కొనుగోలు అసలు కొనుగోలు కేంద్రాలు అయితే రైతాంగానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము సాధ్యమైనంత వరకు ఈ పోరాటంకి రైతులు రోడ్ల మీద పండుకునే దానికి మా చాతనైన కొద్దికి మేము మీడియా ద్వారానో ఉద్యమాల ద్వారానో ఈ సమస్యకు పరిష్కరించే దిశలో మేము పనిచేస్తున్నాం ఈ రకంగా. అందుకే మేము ఈ సమస్యను ఇప్పుడు మొదలైంది ఏది, ఈ వరికి సంబంధించి ధాన్యం కొనుగోలు మేము చెయ్యము, కేంద్రము రాష్ట్రము డ్రామాలు. ఇది రాను రాను ఇలాంటి సిస్టమే రాను వస్తే రానున్న కాలంలో కూడా మరి పండించిన పంటకు భద్రత లేకుండా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.